మురారి, ప్రభుగారు, అసలు మురారికి ఏమైంది? ఎందుకింత నీరసంగా ఉన్నాడు? కేవలం కాలికి గాయమైతే ఇంత పెద్ద ట్రీట్మెంట్ ఎందుకు? మురారికి ఏమవుతుంది? ఏం కాలేదు. కాలికి తగిలింది గాయం మాత్రమే. కాకపోతే గాయమైనప్పుడు ఎక్కువ బ్లీడింగ్ కావటంతో బాగా నీరసం అయిపోయాడు, అంతే. ఈరోజే తెలిసిన విషయం ఏంటంటే, మురారికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం త్వరగా గట్టకట్టడం లేదు. దాని గురించి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పసివాడికి గాయమైతే రక్తం గడ్డకట్టకుండా పోవడం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. దయచేసి నిజం చెప్పండి. మురారికి ఏం కాలేదు కదా? అంత బానే ఉంది కదా? చెప్పాను కదండి, ఇంకేం కాలేదని. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఏమీ కానప్పుడు ఇన్ని రోజులు హాస్పిటల్లో ఎందుకు? మీరేది సరిగ్గా చెప్పడం లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. సునంద, చెప్పాను కదా పెద్ద సమస్య ఏమీ లేదని. కానీ మురారికున్న హీమోఫీలియా ప్రాబ్లంకి అదే రక్తం ఎందుకు గడ్డకట్టట్లేదో తెలుసుకోవడం కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానికోసం మనం కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది, అంతే. దానికోసం మనమిద్దరం కూడా బోన్ మ్యారో టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. దయచేసి నిజం చెప్పండి. మురారికి ఏం కాలేదు కదా? అంత బానే ఉంది కదా? చెప్పాను కదండి, ఇంకేం కాలేదని. మీరు అనవసరంగా భయపడుతున్నారు. అక్క, నా మీద కోపంతో నువ్వు నన్ను దూరం పెట్టినా పర్వాలేదు. మన మురారి ఆరోగ్యం కోసం దేవుడి గుడికి వెళ్ళి అర్చన చేయించాను. వాడు క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. అందుకే ఈ ప్రసాదం తీసుకో అక్క. ప్రసాదం తీసుకో అక్క. ప్రసాదం అంటే దేవుడి ఆశీర్వాదం అంటారు ఉషా. కాని నిజాల్ని దాచే నీలాంటి మనుషుల చేతిలో ఉన్న ఇది ఆశీర్వాదం కాదు, అపరాధానికి కప్పిన ముసుగు.
మురారికేమైందో నీకు తెలుసు. నా బిడ్డకు వచ్చిన ఆపదేంటో నీకు తెలుసు. అయినా నువ్వు నాకు నిజం చెప్పకుండా దాస్తున్నావు. అక్క, కావాలంటే నన్ను తిట్టు కొట్టు, కానీ నాకు మాత్రం ఏ నిజం తెలీదు. నన్ను నమ్మి అర్థం చేసుకో అక్క. ఏమని నమ్మి అర్థం చేసుకోవాలి ఉషా? మురారి గురించి అబద్ధాలతో కళ్ళు కప్పే నీ మౌనాన్ని చూసి నమ్మాలా? లేక హాస్పిటల్లో నా కళ్ళ ముందే నా మురారి ప్రాణం కరుగుతుంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నా నీ నటనను నమ్మాలా? చూడు ఉషా, ప్రశ్నలకు సమాధానం దొరక్కపోతే అడగడం మానేస్తానేమో కానీ అడగడం వెనుక ఉన్న వేదనను మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఆ నిజమేంటో చెప్పు. చెప్పు ఉషా. ఆలోచిస్తున్నావేంటుషా? హారిక ఏడుస్తూ నిన్ను నిజం చెప్పమని ప్రాధాయపడుతూ ఉంటే నువ్వలా రాయిలా నిలబడి ఆలోచిస్తావేంటి? పాపం, అసలు మురారీకేమైందో తరుణ్ నీకేం చెప్పాడు? మురారి జబ్బు గురించి నీకేం తెలుసో హారికకి పూర్తిగా చెప్పు. ఎందుకంటే మీరంతా కలిసి దాస్తున్న ఆ నిజం ఏంటనేది తనకు కూడా తెలియాలి కదా. చెప్పు ఉషా, మేఘ నాకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచానికి కనిపించడం లేదని భ్రమపడినట్టు నువ్వు నిజం దాస్తూ నీకేమీ తెలియదు అని చెప్తే నేనెలా నమ్ముతాననుకున్నావు? ఒక తల్లిగా నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తూ ఇంతలా నరకాన్ని అనుభవిస్తుంటే నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు మీరంతా. హలో, ఎవరు? నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పండి. నీ ఫ్రెండ్ కార్తీక్ గాడికి మన వివరాలన్నీ నీ సెల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి నువ్వే ఇచ్చావా ఏంటి? వాడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇష్యూని నేను సెటిల్ చేస్తాను. అక్క, నేను నిన్ను మోసం చేయడం లేదు, ఎప్పటికీ ఆ పని చెయ్యను కూడా. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే నన్ను నిజం చెప్పమని అడుగుతున్నావు కదా, ఆ నిజమేంటో నాకు పూర్తిగా తెలియకపోయినా మురారిని కాపాడటానికి నాకు తెలిసిన ఒక విషయాన్ని నీకు చెప్తానక్క. మురారి కోసం ప్రభు గారు, సునంద గారు బోన్ మ్యారో టెస్ట్కి రెడీ అవుతున్నారు. అలాగే మురారిని కాపాడుకోవడం కోసం ఏదో చేయాలని నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు తరుణ్ బావ గారు ఇద్దరూ కలిసి మురారిని కాపాడటానికి అవసరమైన బోన్ మ్యారో టెస్ట్ చేపించుకోండి. ఒకవేళ అది సక్సెస్ అయితే అప్పుడు నువ్వు చూపించే ప్రేమ కాదక్కా, నీ రక్తంలో ఉన్న కణాలు కూడా మురారిని కాపాడగలవు. అందుకే నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించక్కా. చూడు ఉషా,
నా బిడ్డ ప్రాణం హాస్పిటల్ బెడ్ మీద గడియారపు ముల్లులా కొట్టుకుంటుంది. అయితే ఆ ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు చూపించిన ఈ దారి ఒక చీకటి గదిలో దొరికిన వెలుగులా అనిపిస్తుంది. అందుకే మురారి కోసం బోన్ మ్యారో టెస్ట్ చేయించుకోవడానికి నేను సిద్ధం. మీ బావగారికి విషయం చెప్పి ఆయన్ని కూడా నువ్వే ఒప్పించాలి. థ్యాంక్ యూ అక్క. నువ్వు ఒప్పుకుంటావని నాకు ముందే తెలుసు. అంతేకాదు, మురారి పైన నువ్వు చూపించే ప్రేమ, బావగారు చూపించే బాధ్యత కలిస్తే మురారిని ఏ ఆపద కూడా ఏం చేయలేదక్క. నేనిప్పుడే వెళ్ళి తరుణ్ బావగారితో ఈ విషయం గురించి మాట్లాడతాను. వస్తానక్క. భగవంతుడా, నా మురారి క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఫినిష్ అయిపోయాడు అనుకున్న కార్తిక్ గాడు మళ్ళీ తిరిగి వచ్చేశాడు. వచ్చినవాడు ఊరుకోకుండా నాతోనే గేమ్స్ ఆడాలని చూస్తున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? అవును డాడ్. నా దగ్గర 20 లక్షలు తీసుకొని నా ఫోన్ నాకు తిరిగి ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనుషుల్ని గ్రిప్లో పెట్టుకోవాలని నేను ఫోన్లో దాచిపెట్టుకున్న నిజాలన్నీ బయటకు తీసి డైరెక్ట్గా వాళ్లకే ఫోన్ చేసి నన్ను భయపెడుతున్నాడు. అంతేకాదు డాడ్, ఆ ఫోన్లోనే శ్రీవాణి మర్డర్ గురించి మనం మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్తో పాటు చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అయినా నువ్వెందుకమ్మా ఆ సీక్రెట్స్ అన్ని ఫోన్లో దాచిపెట్టావు? అదే డాడ్, నేను చేసిన అతి పెద్ద మిస్టేక్. మనకు ఆ డేటా అంతా ఎప్పటికైనా అవసరం పడుతుందని అలా దాచిపెట్టాను. కానీ దానివల్ల ఇప్పుడు ఇలా ఇరుక్కుంటానని ఊహించలేదు. భయపడకు మేఘనా, మన చేతిలో దెబ్బతిన్న ఆ కార్తీక్ గాడికి అంత తెలివుంటే మనం ఇంకెంత తెలివి చూపించాలో ఒక్కసారి ఆలోచించు. వాడికి డబ్బాస ఉంది కాబట్టి ఆ డబ్బునే వాడికి ఎరగా వేసి మన ఉచ్చులోకి లాగాలి. అంతేకాదు, వాడనుకుంటున్నట్టు ఆ సెల్ ఫోన్ పట్టుకుని నిన్ను దెబ్బ కొట్టడం అంత తేలిక కాదని వాడికి తెలీదు. అందుకే వాడా ఊహలో ఏమర్పాటుగా ఉన్నప్పుడే మనం వాడిని లేపేయాలి. ఫోన్ చేతికి రాకుండా వాడిని ఎలా ఫినిష్ చేయగలం డాడ్? ముందు వాడి దగ్గర నుండి ఎలాగైనా ఫోన్ సంపాదించాలి. లేకపోతే వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. హలో, ఎవరు? మేఘనా, నేను మున్సిపల్ కమిషనర్ రంగరాజ్ని మాట్లాడుతున్నాను. ఆ కార్తిక్ గాడు ఫోన్ చేసి నేను చేసిన మోసాలు నాకే చెప్తుంటే నా కొంప మునిగిపోయేలా ఉందని నాకు అర్థమైపోయింది. అంతేకాదు, ఎవరి దగ్గర నుండి ఎంత లాగాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అని మనం మాట్లాడుకున్న ఆ మాటల రికార్డ్స్ అన్నీ నాకు పంపించి భయపెడుతున్నాడు. నిజం చెప్పు మేఘనా, వాడితో కలిసి నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు కదూ? ఇదంతా నీ ప్లానే కదూ? చూసావా డాడ్, ఆ కార్తిక్ గాడు ఆ మున్సిపల్ కమిషనర్కి కాల్ చేసి నిజాలు బయట పెడతానని బెదిరిస్తున్నాడట. అమ్మా మేఘనా, ఇక నుంచి నీకు ఎవ్వరు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకు. ఆ కార్తిక్ గాడిని ఎలా పట్టుకోవాలో నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. ఏం చేయాలంటే నేను చెప్పింది విన్నావు కదా మేఘనా? ఇక నుంచి జాగ్రత్తగా వాడికి డౌట్ రాకుండా పని పూర్తి చేయి. అలాగే డాడ్. ఈ మేఘన గురించి తెలిసి కూడా
కార్తిక్ గారు నా జోలికొచ్చి పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పుని వాడు చచ్చాక కూడా గుర్తు పెట్టుకునేలా చేస్తాను. మీ టెస్టులు పూర్తయ్యాయి. రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. డాక్టర్, మా బోన్ మ్యారో మ్యాచ్ అయితే వెంటనే సర్జరీకి ఏర్పాటు చేయొచ్చా? ఖచ్చితంగా సునంద గారు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది మ్యాచింగ్ బోన్ మ్యారో కోసం. మీ ఇద్దరిలో ఎవరి బోన్ మ్యారో మ్యాచ్ అయినా మనం వెంటనే సర్జరీకి వెళ్ళిపోవచ్చు. నాకు నమ్మకం ఉంది డాక్టర్. తల్లిగా నా బోన్ మ్యారో వాడికి మ్యాచ్ అవుతుందని. నేను కూడా ఇంటర్నెట్లో చూశాను, తల్లిదండ్రుల బోన్ మ్యారో మ్యాచ్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుందని. సునంద గారు, అది చాలా వరకు నిజమే, కానీ 100% గ్యారంటీ ఇవ్వలేం. అందుకే మనం టైం వేస్ట్ చేయకుండా వేరే వాళ్లతో కూడా టెస్ట్ చేస్తే మంచిది. ఎంత త్వరగా మ్యాచింగ్ బోన్ మ్యారో దొరికితే అంత త్వరగా మనం సర్జరీకి వెళ్ళిపోవచ్చు. అదే ప్రయత్నంలో ఉన్నాను డాక్టర్. ఎలాగైనా మా బాబుకు మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో వాళ్ళని పట్టుకుని వాణ్ణి కాపాడుకోవాలి. ప్రభు, మీకు అభ్యంతరం లేకపోతే మొరారి బోన్ మ్యారో మ్యాచింగ్ కోసం మా ఇద్దరి శాంపిల్స్ కూడా తీసుకోమని చెప్పండి. ఒకవేళ మా ఇద్దరిలో ఎవరి రిపోర్ట్స్ మ్యాచ్ అయినా మేం బోన్ మ్యారో డొనేట్ చేస్తాం. అవును సునంద గారు, ప్రస్తుతం మనం కోర్టులో మురారిని దక్కించుకోవడం కోసం ఎవరి పోరాటం వాళ్ళు చేస్తున్నాం. కానీ ముందు మనందరం కలిసి మురారిని బ్రతికించుకోవడం కోసం పోరాటం చేద్దాం. మనం మురారిని మనం బ్రతికించుకుంటే ఆ తర్వాత ఎవరి దగ్గరుండాలో కాలమే నిర్ణయిస్తుంది. అవును హారిక, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది కూడా మురారిని కాపాడుకోవడం గురించే. దానికోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా నేను వెనకాడను. మనిద్దరిలో ఎవరు తల్లో అటుంచితే మీరు మంచి మనసుతో వచ్చి చేస్తున్న ఈ సాయానికి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. బాధపడకండి సునంద గారు. ఇంతమంది ప్రేమ మన మురారిని కాపాడుతుంది, వాడికేం కాకుండా చూస్తుంది. మనం నమ్ముకున్న భగవంతుడు మనకు అన్యాయం చేయడు. ఇంతమంది ప్రేమ మన మురారిని కాపాడుతుంది, వాడికేం కాకుండా చూస్తుంది. మనం నమ్ముకున్న భగవంతుడు మనకు అన్యాయం చేయడు. మురారి పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తాడు. ఒకప్పట్లా నవ్వుతో వెన్నెల కురిపిస్తాడు. పరిస్థితిని అర్థం చేసుకుని అన్ని గొడవలు పక్కన పెట్టి మీరు చేస్తున్న సహాయానికి మీకెప్పటికీ రుణపడుంటాను. అలా మాట్లాడొద్దు ప్రభు. మురారిని కాపాడుకునే విషయంలో మనమంతా ఒక్కటే. డాక్టర్ గారు, వీలే శాంపుల్స్ కూడా తీసుకుని టెస్ట్ చేయండి.
అలాగే రండి. చూడు కార్తీక్, నా ఫోన్ నీ దగ్గర ఉంది కదా అని నన్ను భయపెట్టి డబ్బు తీసుకోవడం ఓకే, కానీ ఇలా ప్రతి ఆఫీసర్కి ఫోన్ చేసి అందులో ఉన్న వాళ్ళ నిజాల్ని బయట పెడతాను అని భయపెట్టడం చాలా పెద్ద తప్పు. అయినా నువ్వు నాకు ఫోన్ ఇస్తానని చెప్పి నా దగ్గర 20 లక్షలు తీసుకొని నన్ను మోసం చేశావు. దానికి కూడా నేను ఊరుకున్నాను, కానీ దాన్ని నువ్వు అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్నావు. జాగ్రత్త. నాకు జాగ్రత్తలు చెప్పే ముందు నువ్వు అలర్ట్గా ఉండు మ్యాగీ. ఎందుకంటే మొన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నీకు కాల్ చేశాడు, రేపు మరొకడు కాల్ చేస్తాడు, ఆ తర్వాత ఇంకొకడు కాల్ చేస్తాడు. అలా నీ ఫోన్లో ఉన్న నిజాలు, నువ్వు చేసిన తప్పులు నీకు పదే పదే వినిపిస్తూనే ఉంటాయి. నువ్వు నన్ను ఇరికించినా నేనేదోలా బయటపడతాను, కానీ నువ్వు నా ఫోన్లో నిజాలు చెప్తూ బుక్ చేయాలని చూస్తుంది చిన్న చితక వాళ్ళని కాదు, గవర్నమెంట్ ఆఫీషియల్స్, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని. అందుకే నేను చెప్పేది విని నా ఫోన్ నాకు ఇచ్చే. మేడం, మీ ఇద్దరిలో ఎవరు బోన్ మ్యారో కూడా మీ బాబు బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు డాక్టర్ గారు చెప్తారు. హారిక బోన్ మ్యారో మాత్రమే ఎందుకు మ్యాచ్ అయింది? ఎందుకో తెలుసా? సైన్స్ ప్రకారం అంత తేలిగ్గా బోన్ మ్యారో ఎవరిది పడితే వాళ్ళది మ్యాచ్ అవ్వదు. మెయిన్గా పేరెంట్స్దే మ్యాచ్ అవుతుంది. నీది మ్యాచ్ అయిందంటే నువ్వే మురారి అసలు తల్లివి. అయినా మురారికి ఎవరు తల్లి అనేది నిర్ణయించేది బోన్ మ్యారో రిజల్ట్ కాదు, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్.